హాయ్ ఎవ్రీవన్. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా ఈ కెమెరా కోసం. చూడండి, ఇదే కదా. చాలామంది వీడియోస్ చూశాను, చాలామంది క్రియేటర్స్ ఈ మధ్యన కొంటున్న కెమెరా అనమాట. సో ఈ కెమెరా కొనడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేశాను. ఫైనల్గా నేనైతే ఈ కెమెరాని అయితే కొన్నా. సో దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ ఇందులో ఏమేమి వచ్చినాయి, ఇది మనకు ఎలా ఉపయోగపడుద్ది కూడా చూపిస్తా. సో ఈ కెమెరా చూసారు కదా, ఇది వచ్చేసరికి DJI Osmo Pocket 3 అనమాట. క్రియేటర్ కాంబో కిట్ కొన్నాను. సపరేట్ కెమెరా, ఓన్లీ కెమెరా అంటే ఇది ఒకటి వచ్చింది. ఇందులో కాంబో కిట్ అంటే ఇంకా దాంట్లో యాక్సరీస్, అడిషనల్ యాక్సరీస్ కూడా వస్తుంది. అవి ఏంటో చూపిస్తాను. సో నాకు ఈ కెమెరా కాస్ట్ వచ్చేసరికి అది నేను చివరిలో చెప్తా. సో కనిపిస్తుంది కదా కింద స్పెసిఫికేషన్స్. ముందు కవర్ తీసేద్దాం. పైన సీల్డ్ కవర్ అనమాట. ఈ కవర్ తీసేయాలి. సో దీన్ని కట్ చేసేస్తాను ముందు. సో ఇక్కడ చూడండి, దీని మీద MRP అన్ని మెన్షన్ చేశాడు కదా. 74,990 ఉంది కాస్ట్. దీని మీద మోడల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి చూడండి, ఈ కెమెరా Pocket 3 క్రియేటర్ కాంబో కిట్ ప్లస్ చూడండి డైమెన్షన్స్ వచ్చేసరికి 139.742 ఉండండి. నెక్స్ట్ కలర్ చూసినట్లయితే బ్లాక్, వెయిట్ 179 grams, క్వాంటిటీ 1 unit, కంటెంట్స్ ఇందులో 1 unit, 1 మెజర్ మాన్యువల్ చెప్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్ట్ ఇయర్ 2026. సో తీసేయండి, కవర్ తీసేసినట్లయితే నెక్స్ట్ ఇంకా కవర్ ఉంది, ఇదంతా తీసేయాలి. నేను ఈ కెమెరాతో పాటు ఒక మెమరీ కార్డు కూడా ఆర్డర్ పెట్టా. 256 GB మెమరీ కార్డు. అంటే మన కెమెరా రికార్డ్ చేసిన తర్వాత అది కూడా కావాలి కదా. సో అందుకనేసి అది కూడా రికార్డ్ చేశాను అనమాట. ఇందులో స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్నది. DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో లాగింగ్ కెమెరా with 1-inch CMOS and 4K 120 fps video, 3-axis stabilization, face or object tracking, fast focusing, mic included for clear sound, small screen for photography. ఇవన్నీ వస్తాయండి. సో ఏ ఆఫర్లు అయ్యే ఉన్నాయి. దీనికి ఏదో స్టిక్కర్లు స్కాన్ చేసి సంథింగ్ అవుతుంది. 1 year వారంటీ అనమాట. సో దీన్ని పక్కన పెట్టండి. సో ఫైనల్లీ ఇది కెమెరా. ఇది వచ్చేసరికి 250 GB SSD అనమాట. ఎందుకండి 4K క్వాలిటీ సపోర్టబుల్ SSD ఇది. దీని కాస్ట్ వచ్చేసరికి అంటే నేను ఆర్డర్ పెట్టినప్పటికి 5,970 రూపీస్ సంథింగ్ ఎంత పడింది. అప్రాక్సిమేట్ దాని వాల్యూ నేను పైన స్క్రీన్ మీద వేస్తాను ఎంత అయింది అనేది. అది కూడా చూడండి. ఇది సో 61,000 60,990 రూపీస్ కెమెరా. ఇది వచ్చేసరికి 5,900 సంథింగ్ అలా పడింది. సో అప్రాక్సిమేట్ 61,000, ఇది ఒక 6,000 67,000 వరకు నాకు అయ్యిందనమాట. 256 GB 200 Mbps రేటు, 140 Mbps రైట్ అనమాట. సో మెజెస్టిక్ ఉంది. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో అనమాట. ఇది శాండిస్క్ సంబంధించి, శాండిస్క్ కంపెనీది. సో ఇది మెమరీ కార్డ్. అయితే నేను పక్కన పెట్టాను. మెమరీ కార్డ్ తర్వాత చేస్తాం. ముందు కెమెరాలో ఏమన్నాయో చూద్దాం అట్లా. సో పైన బాక్స్ అయితే ఇది. సో క్రియేటర్ కాంబో డిస్ప్లే. ఇక్కడ చూడండి, వైడ్ యాంగిల్ లెన్స్, ఆబ్జెక్టివ్ గ్రాండ్ యాంగిల్, DJI to Mic 2 ట్రాన్స్మిటర్. నెక్స్ట్ బ్యాటరీ హ్యాండ్లు కూడా ఉంది ఇందులో. సైడ్కి ఇలా వచ్చింది, ఇటు సైడ్ కూడా. సో ఇలా వచ్చింది అనమాట. పైన ఏమీ లేదు, కింద ఈ డీటెయిల్స్ ఉన్నాయి. సమ్ సర్టిఫికేషన్ సంథింగ్ ఇవన్నీ. సో దాని గురించి చూడండి. ఇంక ఇటు సైడ్ చూసినట్లయితే బాక్స్ మీద చూడండి, Osmo Pocket 3 1-inch CMOS sensor, 4K 120 fps అనమాట. సో 2-inch rotatable screen with orientation control. ఈ డిస్ప్లే కెమెరా కంట్రోల్ డిస్ప్లే వచ్చేసరికి 2-inch స్క్రీన్తో వస్తుంది. 3-axis గింబల్ మెకానికల్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. నెక్స్ట్ యాక్టివ్ ట్రాకింగ్ 6.0 వర్షన్తో వస్తుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫుల్ పిక్సెల్ ఫాస్ట్ ఫోకసింగ్ కూడా ఉంది. నెక్స్ట్ D-Log-M అండ్ 10-bit. ఇదేంటో తెలియదు, ఇది చూస్తే తెలుస్తుంది. నాకు అంత ఐడియా లేదు, చూస్తున్నది. నెక్స్ట్ స్టీరియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. పాకెట్ సైజ్ అనమాట. ఇందులో బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ కంటెంట్ అయితే ఉన్నాయన్నమాట. బాక్స్లో హిందీ బాక్స్ నుంచి చెప్పండి కదా. Osmo Pocket 3 కెమెరా, ప్రొటెక్టివ్ కవరు, DJI Mic 2 ట్రాన్స్మిటర్, నెక్స్ట్ హ్యాండిల్ విత్ 1/4-inch థ్రెడ్, నెక్స్ట్ బ్యాటరీ హ్యాండిల్, మినీ ట్రైపాడ్, Type-C PD cable, carrying bag, DJI Mic 2 clip magnet, DJI Mic 2 windscreen, నెక్స్ట్ వైడ్ యాంగిల్ లెన్స్, రిస్ట్ స్ట్రాప్ కూడా ఇస్తున్నారు. మరి పట్టుకోవటానికి ఉంటుంది.
సో ఇంకా మిగతా ఈ చూడండి, డౌన్లోడ్ ది యాప్ స్టోర్, డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పి డీజే సంబంధించింది. సో అది కావాలంటే చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీజే కేర్ రిఫ్రెష్, లో కాస్ట్ రిప్లేస్మెంట్, గ్లోబల్ సర్వీస్ అండ్ సపోర్ట్, ఫ్రీ షిప్పింగ్, డీజే కేర్ ఎక్స్ప్రెస్. ఓకే, సో మనం ప్రజెంట్ అయితే కెమెరాని ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ చేసేసి ఏమేమి ఉన్నాయో త్వరగా చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే కింద ఇక్కడ టేప్ పెట్టి ఉంది. ఈ టేప్ని కట్ చేయాలన్నమాట. సీల్ ఉంది కదా, ఈ సీల్ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఉంది. సో మనం దీన్ని ఇటు సైడ్ తీసుకుందాం. జస్ట్ ఈ స్టిక్కర్ అనమాట తీసేసాము. టడాన్, కనిపిస్తున్నాయి కదా. సో ఇదేంటి, సిలికా జెల్ అంట, తీసేయండి. సిలికా జెల్, డు నాట్ ఈట్, త్రో అవే, డిస్కౌంట్. సో దీన్ని పడేసేమని తినొద్దని చెప్పాను. కంగారు పడి తినకండి, కంగారు పడి కాదు, కక్కుర్తి పడి తినకండి. నెక్స్ట్ బ్యాగ్ ఉంది, ఇదేంటి రావట్లేదు, తీసేస్తాను, కంగారు పడకండి. వచ్చేసింది బ్యాగ్, డీజే స్టిక్కరు కవర్లో ఉంది. ఇది కూడా కవర్ తీసేసి తర్వాత చూద్దాం. ఇందులో కెమెరా అన్నీ ఉంటాయి అనుకుంటా. సో దీన్ని పక్కన పెడదాం ఫస్ట్. ఇందులో వచ్చేసరికి బ్రింగ్ ది మెమరీ కార్డ్ అంటాం, ఫ్లై టు ఫ్యూచర్. సో ఇందులో మెమరీ కార్డ్ ఏమీ రాదు, మనమే కొనుక్కోవాలి మెమరీ కార్డ్ సపరేట్గా. ఎందుకైనా మంది అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను సపరేట్గా. దీనికోసం ఎలాంటి జరుగుతాయని తెలిసి, ఎలాంటి ట్విస్ట్లు ఇస్తారని తెలిసి నేను 256 GB ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఇంకా డిజే ఒకటి 3 సేఫ్టీ గైడ్లైన్స్ సంబంధించి డాక్యుమెంటేషన్ వరకు. సో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది కూడా పాకెట్ 3 సంబంధించి స్టార్ట్ గైడ్, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఇంకొక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇందులో ఇది ఒకటే ఉంది, కేబుల్ ఏం లేదు, మరి ఇది ఒకటే వచ్చింది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చినాయి. ఇప్పుడు ఒకటి బయట తీస్తే కవర్ నుంచి. సో ఇవి లోపల వచ్చినాయి మనకి. ఇది ఎలా యూజ్ చేయాలి, ట్రైపాడ్కి పెట్టుకుంటాం అనమాట, కెమెరా పెట్టుకుంటాకి హోల్డర్. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది ఇక్కడ ఉన్నది, సైడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాగ్, ఈ బ్యాగ్లోనే అంతా ఉంటుంది, ప్రపంచం అంతా ఇందులో ఉంది. సో బ్యాగ్ మీద కూడా ఆస్మో అని ఉంది, ఆస్మో. దీనికి ఏదో డీజే కార్డ్ ఒకటి ఉంది, అదేంటిది, ఏ డీటెయిల్స్ ఉన్నాయి మనకి, ఇదంతా అవసరం లేదు ప్రజెంట్. మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం, లోపల ఏమన్నా చూసేద్దాం. బ్యాగ్ ఓపెన్ చేస్తే లోపల ఉన్నాయి ఇవి. ఫస్ట్ కెమెరా, చాలా స్మూత్గా ఉందండి కెమెరా మాత్రం. అది డిస్ప్లే అనమాట, డిస్ప్లే స్క్రీన్కి కవర్ వేసేసారు. కెమెరా చూడండి తిరుగుతుంది. సో 1 inch CMOS సెన్సార్ కెమెరా ఇది. 2 inch టచ్ డిస్ప్లే, 2 inch స్క్రీన్. చూడండి దీని మీద కూడా రాసేసి ఉన్నాయి ఇక్కడ. రొటేటివ్ స్క్రీన్, పవర్ ఆన్ ఆఫ్, షటర్, రికార్డ్ బటన్, కింది అంటే ఏమేమి ఉన్నాయనేది కింది. జాయ్స్టిక్ కంట్రోల్ చేయడానికి అనమాట, అటు ఇటు జాయ్స్టిక్ కంట్రోలింగ్ అంటే ఆన్ చేసిన తర్వాత కంట్రోల్ అవుతుంది. ఇది వచ్చేసరికి షటర్ లేదా రికార్డ్ బటన్, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే రికార్డ్ ఆన్ అయింది చూడండి. సో ఇది తీసేద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసింది. సో మెమరీ కార్డ్ కూడా వేసేసాను నేను. మెమరీ కార్డ్ వేసిన తర్వాత చూడండి, SSD 238.GB SD కార్డ్ అని చెప్పి చేస్తుంది, 238GB. సో మన ఈ స్క్రీన్ ఉంది కదా, దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. షట్ డౌన్. దీన్ని మరి ఆన్ చేసుకోవాలనుకోండి, ఈ పవర్ బటన్ ఉంది కదా, ఇది నొక్కోటి సరిపోతుంది. ఇంగ్లీష్ అని వచ్చింది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్కిప్ అని అడుగుతుంది కదా, స్కిప్ ఇలా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది, స్కిప్ అయిపోద్ది.
సో ఆన్ అయిపోయింది అనమాట. ఇది కెమెరా. సో మనం స్క్రోల్ రొటేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇప్పుడు గింబల్ చూడండి, ఇది స్టెబిలైజేషన్ చూడండి, గింబల్ స్టెబిలైజేషన్ కానీ మీకు ఎట్లా ఉంటుంది తిప్పుకోవచ్చు. స్టెబిలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అది మనం తిరగాలి అనుకోండి, రొటేట్ అవుతుంది చూసారు కదా, మనకి ఎట్లా ఉండేటట్టు జస్ట్ ఇది నొక్కితే ఆపరేట్ అయిపోద్ది అనమాట. సో ఈ రకంగా చూసుకోవచ్చు. ఇందులో ఇంకా ఏమేమి వస్తున్నాయో చూద్దాం. అట్లా చూడండి, కిందలా ఉంది కదా, సో ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, లేదంటే కింద మనం ఇంకా ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కింద ఉంది, అది చూపిస్తాను నెక్స్ట్. అట్లయితే SD కార్డు పెట్టుకుంటే ఉంది. ఇక్కడ నేను మెమరీ కార్డు కూడా పెట్టాను అనమాట. ఇక్కడ Pocket 3 అనే మెన్షన్ చేస్తుంది. ఇంకా చూసినట్లయితే దీని డీటెయిల్స్ ఉన్నాయి. కింద స్క్రీన్ డిస్ప్లే, Pocket 3 కెమెరా కదా, సో ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఛార్జింగ్ సాకెట్. సో పెద్దగా ఇందులో చెప్పడానికి ఇందులో ఏమీ లేవు. సో మిగతా నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇందులో యాక్సెస్ ఏమొచ్చినాయో చూద్దాం. షట్ డౌన్ అవ్వాలంటే సింపుల్ అయిపోతుంది, ఎలా ప్రెస్ చేస్తే హోమ్ పొజిషన్కి వచ్చేసింది అనమాట. సో కెమెరాని ప్రజెంట్ పక్కన పెడితే ఇంక ఇందులో వచ్చిన యాక్సెసరీస్ చూద్దాం. ఇంక ఇందులో వచ్చిన యాక్సెసరీస్లో ఇది పవర్ బ్యాంక్ టైప్ పనిచేస్తుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా లెంత్ కూడా. ఇది కూడా ఎక్స్ట్రా పవర్ బ్యాంక్, చిన్న హోల్డర్ అనమాట. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటే అది వాడుకోవాలి అన్నీ. సో ఇంకా చూసినట్లయితే DJI మైక్ కూడా ఇందులో ఫ్రీ వస్తుంది అనమాట. కాంబో కిట్ కదా, సో అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఇది కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకా విండ్ స్క్రీన్ వచ్చింది ఇందులో. ఇది విండ్ స్క్రీన్. ఇది అంటే ఈ మైక్ కనెక్ట్ చేస్తారు. ఇవన్నీ నేను కనెక్ట్ చేసి చూపిస్తా తర్వాత ఎలా వస్తుంది అనేది. ఒక C2C కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇందులో ట్రైపాడ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కవర్ చేసి చూపిస్తాను నీట్గా. ఇంకా బాక్స్లో అయితే ఇంకా ఈ బ్యాగ్లో అయితే ఇంకేమీ లేవు, బాక్స్లో కూడా ఏమీ లేవు. సో ఇవే ఫైనల్గా. ఇవన్నీ మీకు ఒకసారి కవర్ చేసి ఏమేమి వచ్చినాయి ఎలా వచ్చింది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అయితే DJI Osmo Pocket 3 కెమెరాకి వచ్చిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. చూడండి, క్యారింగ్ కేస్ ఇచ్చారు. ఇది వచ్చరికి కెమెరా హోల్డర్, ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చరికి పవర్ బ్యాంక్ టైప్ అనమాట. కింద జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవటం, ఎడిషనల్ పవర్ బ్యాకప్ కోసం అనమాట ఇది. ఒకవేళ పవర్ అవసరం లేదనుకుంటే జస్ట్ ఓన్లీ లెంత్ తక్కువ కావాలంటే జస్ట్ సింపుల్గా కావాలంటే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ట్రైపాడ్ అనమాట, మినీ ట్రైపాడ్, జస్ట్ ఇలా ఉంటుంది. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇక్కడ పెట్టేస్తాం, దీని మీద అది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇది కెమెరా, DJI Osmo Pocket 3 కెమెరా అనమాట. స్విచ్ ఆన్ చేయాలంటే జస్ట్ పవర్ ఆన్ చేస్తే సరిపోద్ది. కెమెరా కూడా తిరుగుతుంది చూసారు కదా. సో మీరు ఇది రొటేట్ రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రంట్ కెమెరా కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, ఈ కెమెరా సింబల్ యూజ్ చేయాలనుకోండి. సో ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ కావాలంటే బ్యాక్. సో ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేయండి, చూడండి గింబల్ తిరుగుతుంది చూసారు కదా. ఫ్రంట్ కెమెరా కోసం అలా తిరుగుతుంది అనమాట. ఈ రకంగా రొటేట్ చేసుకోవచ్చు. ఇంక ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇక్కడ చూడండి C2C కేబుల్ ఇచ్చారు. ఇంకా ఇది మైక్, DJI మైక్ అనమాట, మైక్ 2 మినీ. సో ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ క్లిప్ అనమాట. దీనికి ఆ మైక్కి ఈ లోపల పెట్టేసింది, మనం లోపల ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్కి జస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఫిక్స్ చేసుకుంటారు అనమాట. సో ఇది కనిపిస్తున్నాయి కదా, ఇది జస్ట్ ఏంటంటే లోపల షర్ట్ పెట్టేసింది, ఇలా పెట్టేసుకోవటమే. జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. లోపల టీషర్ట్ లోపల పెట్టేసుకోవచ్చు అనమాట, బయటికి కనిపించకుండా. అలా గట్టిగా ఉంది, హార్డ్గా ఉందన్నమాట. అంటే రాదు, ఊరిని పడిపోయేట ఛాన్స్ అయితే లేదు. సో ఇంక ఇది చూసినట్లయితే వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. చూడండి, వైడ్ యాంగిల్ లెన్స్ ఈ కెమెరా ఫిక్స్ చేసుకోవడం కోసం అనమాట. ఇది మనం ఇప్పుడు ఆఫ్ చేశాను కదా,
ఆన్ చేయడానికి కూడా ఇది చాలా ఈజీ. చూడండి గింబల్ స్టెబిలైజేషన్ చూడండి. సో దీనికి మోడ్స్ కూడా మార్చుకోవచ్చు మనం. ఇలాంటివి వస్తాయి చూడండి. ఫేస్ ట్రాకింగ్ సెట్టింగ్స్ కానీ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా చూసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీరు కెమెరాలో మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి వీడియో కావాలా ఫొటోస్ కావాలా అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ చూడండి పక్కన వీడియో లో చేసుకోవాలి. టైం ల్యాబ్స్ కావాలి, టైం ల్యాబ్స్ మనకి ఏది కావాలంటే అది ఇలా చూసుకోవచ్చు అనమాట. ఫోటో కావాలంటే ఫోటో, వీడియో మోడ్ కావాలంటే వీడియో మోడ్ ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇది కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. ఇది మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. జస్ట్ వీడియోలో ఇక్కడ చూడండి గింబల్ స్టెబిలైజేషన్ కూడా మార్చుకోవచ్చు. చూడండి మీకు చూపిస్తుంది గింబల్ కూడా మూవ్ అవుతుంది. అలా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ టు సేవ్ మోడ్ మనం మార్చుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్క్రీన్ రొటేట్ అండ్ క్యాప్చర్ దానిలో కావాలంటే ఇలా చూసుకోవచ్చు. మనం సెట్టింగ్స్ చేయకుండా అవి మార్చుకోవచ్చు. లో లైట్ కానీ హైపర్ ల్యాబ్స్ కానీ అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇంకా బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చూసారు కదా. ఇందులో ఫేస్ ట్రాకింగ్ కూడా ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఇంట్లో చూసినట్లయితే ఇంకా వైర్లెస్ మైక్ కనెక్ట్ చేయాలన్నా సరే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి గింబల్ది స్టార్ట్అప్ డైరెక్షన్ మనకి స్టార్ట్ చేసినప్పుడు డైరెక్షన్ ఎలా కావాలి, ఫార్వర్డ్ రివర్స్ అని పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి స్క్రీన్ రొటేట్ చేస్తే వెంటనే పవర్ అయిపోద్ది 2 సెకండ్స్లో. ఇది మార్చుకోవచ్చు. లేదంటే అసలు ఆన్ ఆఫ్ అవ్వకుండా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట. సో దానికోసం జస్ట్ స్క్రీన్ ఆఫ్ అవుతుందని చెప్పాను కదా, అది అలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ టైమర్ చూపిస్తుంది కదా, 2 సెకండ్స్ షట్ డౌన్ అవ్వగానే ఇది ఆటోమేటిక్గా పొజిషన్లో కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఆన్ అవుతూనే అది మూవ్ అవుతుంది చూడండి. కెమెరా కూడా ఇప్పుడు మీకు లాక్లో ఉంది. కెమెరా అనేది బయటకి ఎక్కడా లేదు, పొజిషన్ లాక్లోకి వెళ్ళిపోయింది అందులో. సో ఇప్పుడు నేను ఆన్ చేశాను అనుకోండి మళ్ళీ మారిపోద్ది. జస్ట్ ఇలా తిప్పితే చాలు ఆన్ అయిపోద్ది. చూడండి కెమెరా కూడా మళ్ళీ మారిపోయింది, పొజిషన్కి వెళ్ళిపోయింది, వీడియోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆపాను అనుకోండి చూడండి కెమెరా చూడండి మళ్ళీ తిరిగిపోతుందా చూసారు కదా, లాక్ అయిపోయింది. ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కింద చూడండి మనకి వచ్చిన వీటిలో యాక్సరీస్ చూడండి. ఇక్కడ మైక్కి ఫిల్టర్ కూడా వచ్చింది. జస్ట్ ఇక్కడ మైక్ ఉంది కదా, ఈ మైక్కి జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ నాయిస్ ఫిల్టర్ ఇది. సో జస్ట్ అలా పెట్టేసుకుంటే మీకు నాయిస్ అనేది ఏమీ రాదు. ఇలా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వాడేసుకోవచ్చు అనమాట నాయిస్ ఫిల్టర్ ఇది. ఇంకా వచ్చేసరికి ట్యాగ్, మీరు కెమెరాకి ట్యాగ్ గింబల్ కెమెరా ఉంటుంది కింద, ఇక్కడ ట్యాగ్ కూడా చేసుకోవచ్చు. ఇటు సైడ్ ట్యాగ్ చేసుకుంటే ఉంటుంది. సో ఇలాగ ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా. సో ఇవండి యాక్సరీస్ వచ్చినవి. సో ఇది గింబల్ అయితే, కెమెరా అయితే. ఇంకా అదే నేను ఆపరేటింగ్ అయితే చేయలేదు, దీన్ని పెన్ డ్రైవ్ పెట్టేసి ఫుల్ ఛార్జ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఛార్జింగ్ అయితే పెట్టాను నేను. పెన్ డ్రైవ్ కాదు సారీ, ఇక్కడ మెమరీ కార్డ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. మెమరీ కార్డ్ ఆప్షన్ ఇక్కడ ఉన్నది చూస్తారు కదా, ఇక్కడ మెమరీ కార్డ్ అనేది ఫిక్స్ చేయాలి. ఇక్కడ మెమరీ కార్డ్ పెడితేనే మనం ఏదైనా వీడియో రికార్డ్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా వస్తాయి అనేది దీంట్లో తీస్తాను. ఇంకా నెక్స్ట్ మన వీడియోస్లో ఉన్న కెమెరాతో రికార్డ్ చేసే అన్ని వీడియోస్ దీంతోనే రికార్డ్ చేసి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అంతేకాదు నెక్స్ట్ వీడియోలో వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తే ఎంత వేరియేషన్ ఉంది, వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేయకుండా రికార్డ్ చేస్తే ఎలా ఉంది వేరియేషన్ కూడా నేను చూపిస్తాను. ఇంకా మ్యాక్స్ ఈ కెమెరాతోనే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో ఏమేమి మోడ్స్ ఉన్నాయి, ఇందులో మనం ఎలా ఇమేజ్ అప్డేషన్ చేసుకోవచ్చు, ఇందులో 4K వీడియో అంటే ఎలా వస్తుంది అనేవి కూడా నేను వీడియోస్ రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. కుదిరితే నేను నెక్స్ట్ ఈ వీడియోలోనే చివరిలో యాడ్ చేస్తాను. అంటే ఆ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ నాకు యాక్చువల్గా వీడియోస్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు, అందుకనేసి నేను వీడియోస్ చేయలేకపోతున్నా. సో ఏమనుకోవద్దు, నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం అన్ని వీడియోస్ దీంట్లోనే రికార్డ్ చేస్తాను. సో మీకు అప్పుడు అర్థమవుతుంది వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఈ కెమెరాని యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కొనడామని. ఫైనల్గా నేనైతే ఈ కెమెరా కొన్నాను. ఇది యాక్చువల్గా నేను ఆర్డర్ చేసినప్పటికీ అమెజాన్లో 60,990 రూపీస్కి వచ్చింది ఈ కెమెరా అనేది. టోటల్ సెట్ కాంబో అనమాట, క్రియేటర్ కాంబో ఇది.
60,990కి వచ్చింది. అడిషనల్గా నేను 256 జీబీది 4K క్వాలిటీ యొక్క SD కార్డ్ అనేది కొన్నాను అనమాట. టోటల్ నాకు ఇది 67,000 వరకు అయింది అప్రాక్సిమేట్ ప్రైజింగ్ అయితే. పెద్ద పెద్ద కెమెరాసే కాదు, డిజిటల్గా DSLR కెమెరాస్ అలాంటివే కాకుండా దీంతోనే సరే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సేమ్ దాని ఈక్వల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ అయితే మనకైతే చూడొచ్చు. ఇందులో నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అందులో ఒక ఫ్రెండ్ దగ్గర చూశాను అనమాట. సేమ్ మోడల్ ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. అచ్చం DSLR కెమెరాస్తో తీసినట్టు వచ్చినాయి అనమాట. సో అందుకనేసి నేను అది నచ్చి ఇది కొన్నాను అనమాట. ఈ మోడల్ చూడండి, ఇందులో C పోర్ట్తో వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కూడా. మన నార్మల్ మొబైల్ ఛార్జర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ ఇచ్చారు కదా, ఈ కేబుల్ మన మొబైల్ ఛార్జర్కి అడాప్టర్కి కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో ఇది. ఎప్పటి నుంచో అన్బాక్సింగ్ చేద్దాం, ఎప్పటి నుంచో కొందాం అనుకున్న వీడియో అనమాట. ఫైనల్లీ నేనైతే ఈ కెమెరాని అనేది కొన్నాను. 60,990 రూపీస్ అయితే అయింది నాకు ఈ కెమెరాకి. ఓన్లీ కెమెరా, క్రియేటర్ కాంబోతో మెమరీ కార్డ్ ఎక్స్ట్రా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.